వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు. ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర. అనకాపల్లి రోటరీ హాల్లో స్రవంతి ప్రాజెక్టు సాధనకై సదస్సు. తిరుపతి ఎస్వి జూ పార్కును పడమలపేటకు తరలించాలి. జంతువులు సంచరిస్తూ భక్తులను ముప్పు కలిగిస్తున్నాయని మాజీ ఎంపీ చింతమోహన్. గుంటూరులో యువగలం పాదయాత్ర చరిత్ర సృష్టించిందన్న ఎరపతినేని. లోకేష్ పాదయాత్రతో అధికార పార్టీ వైసీపీలో గుబులు మొదలైందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళకు ముద్దు పెడుతూ ఫోటోలో కనిపించడంతో బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. ఇదంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని ఫోటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు. మదన్ లాల్ కుమారుడు మురుగేందర్ లాల్ కూడా గతంలో ఓ యువతిపై అత్యాచారం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మదన్ లాల్ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి వైరా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనకాపల్లి రోటరీ హాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధనకై సదస్సులో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ బండారు సత్యనారాయణమూర్తి, ఇతర కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమ మీద ఏ కేసు పెట్టట్లేదు, వాళ్ళకు భయం లేదు. ఒక భద్రతా సేఫ్టీ వింగ్ నేను ఓపెన్ చేస్తే దాన్ని కాలగర్భం నిలిపేశారు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో. అందుకే సిపిఐ అది కూడా టేకప్ చేశారు. వాళ్ళందరూ అభినందిస్తున్నారు. మీరు అడిగేది మూడే, పరిశ్రమలు అయినప్పుడు యాజమాన్యం మీద మీరు కేసు పెట్టాలి. 2, సేఫ్టీ వింగ్ని పటిష్టం చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలి. చనిపోయిన వ్యక్తికి బేరసారాలతో పని లేకుండా ఒక వ్యక్తికి ప్రధానికి ఫార్మాలో కంపెనీ 30 లక్షలు ఇచ్చిన ఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. అదే రకంగా అందరికీ 30 ఇచ్చి పడుతున్నారు. కానీ మొన్న వచ్చినప్పుడు చూశారు 5 లక్షలతో బేరం ఆడుతున్నారు. బేనాలు విలువ కడుతున్నారు. అందుచేత దానికి ఒక స్టాండర్డ్గా నేను తెలుగుదేశం అధికారం వచ్చినప్పుడు సిపిఐ ఏదైతే రిపోర్ట్ ఇస్తారు రామకృష్ణ గారు, దాన్ని బేస్ చేసుకొని భద్రత, నష్టపరిహారం, యాజమాన్యం మీద చర్య, ఈ 3 కార్యక్రమాలు కూడా రోడ్ మ్యాప్ తయారు చేయబోతున్నామని చెప్పి నేను ప్రతినిధి ద్వారా ప్రధానికి తెలియపరుస్తున్నాను. నమస్కారం. పోయింది మనకి విభజన జరిగినప్పుడు హైదరాబాద్ అనేది ఒక గుండికాయలండి. తిరుపతి ఎస్వి జూ పార్కును వెంటనే నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని వడమలపేటకు మార్చాలని కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ డిమాండ్ చేశారు. తిరుమల పాదాల వద్ద 7,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్వి జూ పార్క్ రిజర్వ్ ఫారెస్ట్ల నుంచి వన్యప్రాణులను ఆకర్షిస్తోందని, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ఫుట్పాత్లపై జంతువులు సంచరిస్తూ భక్తులకు ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు టీటీడీ ట్రస్ట్ బోర్డు జూని నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చడంపై చర్చించాలని అన్నారు. నేను 3 డిమాండ్లతో ఈరోజు ముందుకు వచ్చాను. ఒకటి, జూ పార్కును వడమాలపేటకు మార్చాలి. అక్కడ ఉన్నటువంటి 7,000 ఎకరాల భూమిని ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఒక శాశ్వత టీటీడీ ఉద్యోగస్తులే కాదు, ఎంతోమంది పదవి విరమణ చేసి ఇళ్ళు లేకుండా బాడుగ ఇళ్లల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి. తిరుపతికి లక్షల ఉద్యోగాలు. అక్కడ కాదు, సైబరాబాదు, హైదరాబాదు, బెంగళూరు కాదు, తిరుపతిలోనే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆ 7,000 ఎకరాల భూమిని మనం కానీ ఇవ్వగలిగితే మన ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలుగుతాం. ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం ఇవ్వగలుగుతాం. వెంటనే ఆ జూ పార్క్ను అక్కడి నుంచి మరి వడమాలపేటకో మీ ఇష్టం వచ్చిన దగ్గరకో మార్చుకోమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. రెండోది, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు
తప్పనిసరిగా వాళ్లకు టీటీడీలో రిజర్వేషన్లు అమలు చేయాలి, ప్రమోషన్లు కూడా అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మూడవది, డబ్బు 17,000 కోట్ల రూపాయలు ఉంది. ఎక్కడ జమ చేశారు? ఏ బ్యాంకులో ఉంది? ఎంత కాలంగా పెట్టారు? ఎంత వడ్డీకి పెట్టారు? ఏ పద్ధతిలో పెట్టారు? ప్రతి దాన్ని శ్వేతపత్రాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మూడింటిపైన స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. పేపర్ అంటే రాస్తారు, రాజకీయ నాయకుల పైన రాస్తారు. ఆ రోజు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీల పైన కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్, రామ్నాథ్ గోయంకా రాసేవాడు. వాళ్ళు పోయి రామ్నాథ్ గోయంకా ఫ్యాక్టరీల పైన కానీ, రామ్నాథ్ గోయంకా ఆస్తుల పైన వాళ్ళు రైడ్ చేయాలని నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. పివి నరసింహారావు పైన కూడా రాసేవాళ్ళు. నాతో చెప్పేవాడు పివి నరసింహారావు, మన గురించి కాకపోతే ఎవరిని గురించి రాస్తారు, రాసుకోనిలే పర్వాలేదు అనుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఉంది. పత్రికా స్వేచ్ఛను కాదని ఎవరైనా ఇది ఖచ్చితంగా ఇది మంచిది కాదు. ఏంటది? దాన్ని ఒక మాటలో చెప్పాలంటే కక్ష సాధింపులు వద్దు, కక్ష సాధింపులు వద్దు వద్దు వద్దు. జగన్మోహన్ రెడ్డి మీ నాయన నాకు ఫ్రెండు, మీ నాయన పైన కూడా రాశారు. ఆయన కక్ష సాధించలా, నవ్వుకుంటూ ఉండిపోయేవాడు. కక్ష సాధింపులు వద్దు. మార్గదర్శి రామోజీరావు పెద్ద మనిషి, ఆయన వయసు 80 దాటిపోయింది. ఆయన కంపెనీల పైన నీకెందుకయ్యా కక్ష? తిరుపతిలో ఎందుకయ్యా నువ్వు రైడ్ చేయడం? అవసరం ఏముందా? ఎంతమంది బాగుండారయ్యా? మీ క్యాబినెట్లో ఒక్కడన్నా ఉండాడా నీతిపరుడు, నిజాయితీపరుడు? మీ ఎమ్మెల్యేలో దాదాపు 90% మంది అందరూ అధ్వానంగా ఉండారే. ఎందుకయ్యా? మార్గదర్శి పైన మీ కక్ష చర్యలు ఆపాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది కోర్టుల ముందు నిలబడదు, నీకు నష్టం వస్తుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గుంటూరులో ముగిసిన యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించిందని ఆ పార్టీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని ఇళ్లు లేని 20,000 మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారని, లోకేష్ పాదయాత్రలో అధికార పార్టీ వైసీపీలో గుబులు మొదలైందని అన్నారు. థ్యాంక్స్ గివింగ్. ఇప్పుడు ముఖ్యమైన అంశం మాట్లాడతా. ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మరియు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు మనం గమనించాల్సిన, ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారస్తుల్ని పనిగట్టుకుని హింసించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతాం. సుమారు 60 సంవత్సరాలు పైబడి నడుస్తున్న మార్గదర్శి సంస్థల మీద కక్షపూరితంగా వ్యవహరించడం అనేది దుర్మార్గంగా భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం నడుపుతూ ఉన్నారు. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ గారు, దాని వ్యవస్థాపక అధ్యక్షులు రామోజీరావు గారు. ప్రజా సమస్యల్ని ఎత్తిచూపటంలో నికార్సైన జర్నలిజానికి మారుపేరుగా ఉన్న ఈనాడు పత్రిక మీద ఉన్న ద్వేషంతో కానీ, లేదా ఆ సంస్థలను మూసేయాలనే కక్షతో కానీ, ప్రత్యేకంగా అధికారులను సమావేశపెట్టి ఆ సమావేశంలో ఈ సంస్థను ఎలాగైనా మూసేయించాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అట్లానే వెస్ట్ ఇన్ఛార్జి కోరిమూట రవీంద్ర గారికి, అట్లానే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 19 రోజులు యువగళం పాదయాత్రకి మరి పెద్ద ఎత్తున భారీ స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున
విజయోత్సవ ర్యాలీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున నారా లోకేష్ బాబు గారు వస్తున్నారంటే ఒక ప్రభంజనంలాగా వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తినాయి. అంటే ప్రజలు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు గారిని ఎంత సమర్థిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళకి మేము చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు టీవీల దగ్గర ఉండి చూస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ నాయకుడు రావాలంటే భారీ గేట్లు పెట్టుకోవాలి, పరదాలు కట్టుకోవాలి, మరి పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని రావాలి. మా నాయకుడికి అదేమీ లేదు. ప్రజాబలం, ప్రజలందరూ కూడా ప్రతి చోట కూడా పిల్లలు, రైతు వర్గం పనులు బాగొట్టుకొని ఉదయాన్నే వచ్చి బారులు తిరిగి నిలబడ్డారంటే ప్రజలు నారా లోకేష్ గారిని ఎంత సమర్థిస్తున్నారో. నారా లోకేష్ గారు వస్తే మన కష్టాలు తీరతాయి. నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరిగిద్ది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనకు ఒకటే దిక్కు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మారు. ఇది సత్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎక్కడ చూసినా కానీ నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవటమే. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ ఊరిని కదిలించినా, ఏ వర్గాన్ని కదిలించినా, ఏ వృత్తి వారిని కదిలించినా కానీ నారా లోకేష్ గారు చక్కగా మాట్లాడి మా యొక్క సమస్యల గురించి తెలుసుకొని మాకు ఆయన మీద నమ్మకం, మా సమస్యలు తీరుతాయి, ఆయన నాయకత్వంలో మేమందరం కూడా సస్యశ్యామలుగా సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నమ్మి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా విజయోత్సవ ర్యాలీ జరుగుతూ ఉంది. కన్న కూతురిని కిరాతకంగా చంపిన తండ్రిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. భార్యపై కోపంతో కూతురిని కిరాతకంగా గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు తండ్రి చంద్రశేఖర్. స్కూల్ నుంచి పాపను తీసుకుని వెళ్లి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని చందానగర్లో చోటు చేసుకుంది. దారుణంగా కూతురిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు చంద్రశేఖర్. కొన్నాళ్లుగా భార్యతో విడిగా ఉంటున్నాడు నిందితుడు చంద్రశేఖర్. భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఒక అమాయక చిన్నారి బలైపోయింది. చంద్రశేఖర్, హిమబిందు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరూ గతంలో ఒకే సంస్థలో పనిచేశారు. అయితే కొన్ని నెలల క్రితం భర్త చంద్రశేఖర్ని ఉద్యోగం నుంచి తొలగించింది ఆ సంస్థ. అయితే భార్య వల్లే తన ఉద్యోగం పోయిందని ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు చంద్రశేఖర్. ఇక భర్త వేధింపులు తాళలేక కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య హిమబిందు. అయితే అప్పుడప్పుడు కూతుర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు చంద్రశేఖర్. కానీ వారి ఇంటికి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం కూడా స్కూల్ నుండి తన కూతుర్ని తీసుకుని వెళ్లి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే స్కూల్కి వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో హిమబిందుకు అనుమానం వచ్చింది. వెంటనే భర్త చంద్రశేఖర్కి ఫోన్ చేసింది. కానీ అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత రాత్రి 11:30 తన భర్త చంద్రశేఖర్కి రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం పోలీసుల నుంచి హిమబిందుకి వచ్చింది. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. చంద్రశేఖర్ తన కూతుర్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. గుడ్ ఈవినింగ్. రాచకొండ కమిషనరేట్లో వనస్థలిపురం సబ్ డివిజన్లో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్లో రాత్రి మాకు 10:40 సమయంలోనే ఒక కార్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడ ఆ కార్లో కూడా ఇథియోస్ కార్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇన్స్పెక్టర్ గారు హిస్ టీమ్ ఇమ్మీడియట్లీ అక్కడ ఓఆర్ఆర్ రోడ్ పైకి కోహెడా ఓఆర్ఆర్ రోడ్ పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయి చూస్తే అక్కడ ఒక అమ్మాయి 8 years అమ్మాయి ఉన్నది. అక్కడ చంద్రశేఖర్ అంటే ఆయన కూడా కార్లో డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే ఆ చంద్రశేఖర్ను విచారిస్తే చనిపోయిన ఆమె నా కూతురే, ఓన్ కూతురు అని చెప్పింది. అయితే అతన్ని ఇంకా విచారించగా తెలిసింది ఏంటంటే ఇతనికి ఒక హిమబిందు అనే ఆమెతోన 2011లో మ్యారేజ్ అయింది. వాళ్ళందరూ కూడా బిహెచ్ఎల్లో నివసిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా క్యాబ్ జెమినీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు కూడా డాడీ తీసుకో
సంపాదన ఏమనిపిస్తుంది మీకేం బాధ చేస్తే బిడ్డ ఇలా మీ కూతురే ఆ పిల్ల పిల్లలు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది. నేను ఒక్కడనే అయిపోయాను. నేనే ఎవరితో ఇబ్బంది ఫేస్ చేస్తాను. నేనే ఒంటరిగా నన్ను పిల్ల బాగా భయం చేస్తుందని. కాకినాడ జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్థానిక క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఫల మొక్కలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ పట్టణాన్ని క్లీన్ గ్రీన్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నేతృత్వంలోని కాకినాడ పట్టణంలో సుమారుగా 11,000 మొక్కలను 450 పైన సంస్థలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. డానిలానికి ఈ మేడం గారు చేయండి. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రజలందరికీ నమస్కారం అండి. మరి ఉదయం స్థానిక క్రేగ్ చర్చ్ ప్రాంగణంలో మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మరియు కాకినాడ పాస్టర్స్ అలాగే ఫెలోషిప్స్ అందరి యొక్క సహకారంతో సుమారుగా 11,000 పండ్ల మొక్కలను మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దగ్గరగా 10,000 పైన మొక్కల్ని మన ప్రభుత్వం ద్వారా మన కౌన్సిల్కి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారు, ఇతర అధికారులు అందరూ కూడా, ఏడీహెచ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా సహకరించి తమ్ముడు రిక్కి కూటం నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగా మొక్కలకి తక్కువ రేటు ఇప్పించి అన్నాయని చెప్పి అడగడం జరిగింది. తక్కువ రేటుకి కాదు, మీరందరూ క్రిస్టియన్స్ అందరూ కూడా అనుకుని ఊరు మొత్తంలో ఇన్స్టిట్యూషన్స్ కానీ అదేవిధంగా అన్ని చర్చిల్లోనూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామని మీరు చేసేది చాలా మంచి ప్రోగ్రాము. కనుక మీరు ₹1 కూడా మీరు ఖర్చు పెట్టద్దు. ప్రభుత్వం ద్వారానే మేము మీకు ఇస్తామని సుమారు 10 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మొక్కల్ని ఈరోజు మన క్రిస్టియన్ కౌన్సిల్కి ఇవ్వడం జరుగుతుంది. కనుక మన అందరినీ కోరుకునేది ఏమిటంటే, చెట్టును నరకడం చాలా ఈజీ, కానీ చెట్టును పెంచడం చాలా కష్టమైన పని. ఎవరైతే మీరందరూ కూడా శ్రద్ధ తీసుకున్నారో, ఎవరైతే భక్తి భావాలతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక చెట్టుని పెంచాలని చాలా ఊర్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా నా విన్నపం అదే. ఇప్పుడే కలెక్టర్ మేడం గారు కూడా చెప్తున్నారు, అందరు పాస్టర్లో ఉన్న ఊర్లోనే పెద్ద పాస్టర్లు అందరూ వచ్చారు మేడం, అందరూ కూడా మన ఇచ్చే ప్రతి మొక్కని వాళ్ళు కాపాడుకుంటారని మేడం గారు కూడా చెప్తే మేడం గారు కూడా చాలా సంతోషం జరిగింది. కానీ ఈరోజు ఎక్కువ సమయం గడపాలి మేము. కానీ గత వారం రోజు నుంచి ఊళ్ళో లేకపోవడం వల్ల పనుల వల్ల ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రేక్ మెమోరియల్ చర్చిలోనే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మంచి పరిణామం ఏమిటంటే, కాకినాడలో ఉన్నటువంటి అందరు పాస్టర్స్, అన్ని క్రిస్టియన్ స్కూల్స్, అన్ని క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. దగ్గరగా సుమారు 11,000 మొక్కల్ని మేము ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మంచి ఉద్దేశంతో వచ్చారు, మంచి కారణంతో వచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కొండ చిలువ హల్చల్ చేసింది. వెలుగుపల్లి గ్రామంలో 7 అడుగుల కొండ చిలువ హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
పోనా ముందుకి రాదు ఎన్నికి రాదు లైట్ వెళ్తారికి ఎన్నికి రాదు అట్టే ముందరికి పోయేది నాభం అయితే నువ్వు లైట్ వేస్తే ఎన్నికి తిరుగుతుంది ఇది అట్టగా అంత స్లో పోతానట్రా మేడం భారీ శరీరం ఏమంటే ఆ రోడ్డు మీద నుంచి ఇడిస్తే మళ్ళీ ఎన్నికి వస్తాయి ఇక్కడ ఎక్కడ పట్టున్నారు ఎక్కడ పట్టున్నారు ఇంకొకటి పోయి పోద్ది అంతలా ఉంది ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కొరిచేడు రోడ్లో ఉన్నటువంటి టెంట్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పోతంశెట్టి ప్రసాద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఒంటి నిండా కాలిన గాయాలున్న ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా 4 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం చేకూరిందని తెలియజేశారు. షటర్ దిగానే ఇంకా ఎక్కువ అవుతుంది అట్లా జాయింట్ కూడా కదా లోపల ఇద్దరు రావడానికి అవకాశం లేదు. లోపల చూసుకోవాలా. తిరుమల శ్రీవారిని మంత్రి గుడివాడ అమర్నాథ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అందరికీ నమస్కారం. కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా ఈరోజు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గడిచినటువంటి 4 సంవత్సరాలుగా గడుస్తున్నటువంటి పరిపాలన, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా ఈరోజు నేను బాధ్యత వహిస్తున్నటువంటి పారిశ్రామిక శాఖ కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి శాఖలు కానీ ఇవన్నీ కూడా దీని మీద నిన్ననే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు, ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర, అనకాపల్లి రోటరీ హాల్లో స్రవంతి ప్రాజెక్టు సాధనకై సదస్సు. తిరుపతి ఎస్వి జూ పార్కును పడమలపేటకు తరలించాలి. జంతువులు సంచరిస్తూ భక్తులను ముప్పు కలిగిస్తున్నాయని మాజీ ఎంపీ చింతమోహన్.
గుంటూరులో యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించిందన్న ఎరపతినేని. లోకేష్ పాదయాత్రతో అధికార పార్టీ వైసీపీలో గుబులు మొదలైందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.